స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప ద రూల్' సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ మూవీ 15 ఆగస్టు కానుకగా 2024 ఆగస్టు 15న జనం ముందుకు రాబోతుంది. పుష్ప సిరీస్లో తొలి చిత్రం 'పుష్ప ద రైజ్' పాన్ ఇండియా స్థాయిలో అఖండ విజయం సాధించడమే కాకుండా బన్నీకి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు తీసుకురావడంతో 'పుష్ప ది రూల్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే 'పుష్ప ది రూల్'కి సంబంధించి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుక్కు అండ్ టీం. అసలే అల్లు అర్జున్ సుకుమార్ ది హ్యాట్రిక్ కాంబినేషన్. ఆర్య 2, పుష్ప ది రైజ్ రూపంలో 3 జనరంజక చిత్రాల్ని ఈ కాంబో అందించింది. పుష్ప ది రూల్ కూడా విజయం సాధిస్తే బన్నీ సుక్కు జియోకి తిరుగుండదు. ఇదిలా ఉంటే సుకుమార్ తర్వాత మరో దర్శకుడితో 4 చిత్రం చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు. అతను మరెవరో కాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే బన్నీ గురూజీ కలయికలో 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురంలో' వంటి సక్సెస్ఫుల్ మూవీస్ వచ్చాయి. త్వరలో ఇద్దరు మరోమారు జట్టు కట్టనున్నారు. 'అల వైకుంఠపురంలో' చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థలే వీరి కాంబోలో రానున్న 4వ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. తమన్ సంగీతం అందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మార్చిలో మొదలవుతుందట. అలాగే 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందట. విశేషమేమిటంటే 'అల వైకుంఠపురంలో' కూడా 2020 పొంగల్కే విడుదలై ఘన విజయం సాధించింది. మరి గురూజీ కాంబోలో మరోసారి ముగ్గుల పండక్కి రాబోతున్న బన్నీ అంతకుమించి విజయం అందుకుంటాడేమో చూడాలి.